నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నగరంలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకాశం బ్యారేజ్ ఎగువన బోట్ మారథాన్ ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పీడీడీ మోడల్లోని జల రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని వెల్లడి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్మెంట్ పై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయవలసింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి, మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పులమటం ఏంటని నిలదీశారు. గత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే రెక్కలు విరిచి కొట్టారని మండిపడ్డారు. హరీష్ కుమార్ గుప్తా గారికి అదేవిధంగా నిత్యం ట్రాఫిక్కి సంబంధించి కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కానీ అన్ని విషయాలని కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో అదేవిధంగా టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో కూడా రాష్ట్రంలోనే ముందుండే మా సిపి గారు రాజశేఖర్ బాబు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఎంపీ గారు చిన్ని గారికి అదేవిధంగా అన్న ఎమ్మెల్యే గారు బొండ ఉమా గారికి అదేవిధంగా పెద్దలు మన డీసీపీ కేవీసీ సరిత గారికి డీసీపీ క్రైమ్ తిరుమలేశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా డీసీపీ సిఎస్డబ్ల్యూ ఉదయరాణి గారికి డీసీపీ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు గారు డీసీపీ ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు కానీ అన్నిటికీ మించి చాలా అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికి సగం జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టో. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. దట్స్ వై నేను అంత అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ముందు ఒక రిసెప్షను, తర్వాత ఒక ఎస్హెచ్ఓ రూము, తర్వాత ఒక జైలు సంబంధించిన అన్నీ కనిపిస్తున్నాయి రికార్డ్స్తో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ టైంలో అంటే అక్కడే ఏఎస్ఐ కూర్చుంటారు, అక్కడే హెచ్సి కూర్చుంటారు, అక్కడే కానిస్టేబుల్ కూర్చుంటారు. ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు సపరేట్గా దీనికి ఈ బిల్డింగ్లో హార్డ్లీ నేను ఇప్పుడే చూస్తున్నా 320 గజాల్లో దగ్గర 2,50,00,000 రూపాయలు పెట్టి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ కట్టారు. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూము, ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏఎస్పీకి కూడా ఒక ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే అంటే ఫర్దర్గా మనకు ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయటం. వీటన్నిటికీ మించి దిస్ ఈజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా ఎప్పుడంటే పోలీసులకి మెంటల్ ప్రెషర్ అంటుంటుందో ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్, ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి అదే కాకుండా ఈరోజు ఇక్కడ చూస్తే నేరస్తులకి భయం కలిగేలా మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో నేను చాలా గర్వంగా చెప్తానండి. విజయవాడ సిటీలో ముఖ్యంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎలా ఉంటుందంటే ఒక పక్క రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన. ఆ ఏరియాస్లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక ఫీలింగు. అదేవిధంగా ధర్నా చౌక్, ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు, ఎప్పుడు ఏ ఉద్యోగస్తులు, ఎప్పుడు ఎవరు ధర్నా చేస్తారో అది మానిటరింగ్ చేయటం. పీపీపీ మోడల్లోకి జల రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని రోడ్లు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలాగా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. అత్యంతగా మనకు
ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 950 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే కమర్షియల్కు సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి చాలామంది కూడా ఇన్వెస్టర్లు రావటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాబోయే 6 నెలల్లో పీపీపీ మోడల్లో ఎవరైతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకు దాదాపుగా 100 రూపాయలు ఖర్చు అయితే తగిన రవాణా సౌకర్యంలో ఈ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో కేవలం 10% రవాణా సౌకర్యంలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ను తీసుకుపోవడం వల్ల మనకు ట్రాఫిక్ సమస్య ఒకటే కాకుండా రోడ్డు మీద కూడా భారం తగ్గుతుంది, రద్దీ కూడా తగ్గుతుంది అని చెప్పి మేము చేసిన సర్వే వల్ల కూడా తెలిసింది. ఈరోజు జల రవాణా టూరిజంలో చాలామంది కేరళలో ఏ విధంగా జరుగుతూ ఉందో అంతకంటే మంచిగా అభివృద్ధి చేయాలి. కొత్త పాలసీలు తీసుకొచ్చాము. ఆ పాలసీలను కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరిని ముందుకు రావాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రెండింటిని అనుసంధానం చేసుకుంటూ అటు టూరిజం ఇటు ఇంగ్లాండ్ వాటర్ వేవ్ను చేసుకుంటూ కొత్త కొత్త ప్రదేశాలను ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము. ఈ బోటింగ్ ద్వారా దీని ద్వారా ఆ అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి రెండింటికి కూడా ఉద్యోగ కల్పన కల్పించాలి. ఎవరైనా స్వతంత్రంగా పెట్టుకొని ఏదైనా పీపీపీ మోడల్లో ముందుకు వస్తే ఆ యొక్క ప్రదేశాలు వారికే ఇచ్చేసి గవర్నమెంట్కు ఆదాయంతో పాటు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని కూడా సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు కూడా త్వరలోనే చేయబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నివేదికలు సమర్పించి త్వరలోనే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదండి ఇప్పుడు ఇది మన ఒక్కటే కాకుండా బయట ఇతర దేశాల నుంచి కూడా కంపెనీలు మా దగ్గరికి రావాలని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. దీనికి వాల్యూమ్ అంటే ఒక ఎండ్ ఉండదు. వాల్యూమ్ మనం తీసుకునేటువంటి ప్రదేశాల నుంచి ఎంత దూరం ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఏటంటే బిల్లిక్తలు జరుగుతుంది. పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు చేసే దిశగా పనిచేస్తున్నారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు మా కుదిరినంత బెస్ట్ మేము చేస్తున్నామని మేము అనుకుంటున్నాము. నాన్నగారు కూడా ఇవాళ రాలేకపోయారు, కొంచెం ఇంజరీ అవ్వడం వల్ల. త్వరలో వచ్చేస్తారు. ఈజ్ రికవరింగ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్ గారు పెట్టండి. ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారి 64వ జన్మదినం సందర్భంగా ఈరోజు అమ్మవారి కనదుర్గ అమ్మవారి దేవస్థానంలో అదేవిధంగా చిట్టినారు అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారి కుమారుడు ఈ యొక్క దేవాలయాల్లో అమ్మవారిని దండం పెట్టుకొని ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా నమ్మకంతో ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా మేము తప్పకుండా అడుగులు వేస్తాము. ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు కావాలని చెప్పి పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లోని పేదలకు దుప్పట్లు చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు తోపుడు బళ్ళు, ఇస్త్రీ బండ్లు, చిరు వ్యాపారస్తులు ఈ బళ్ళు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. ఇలా ప్రతి నియోజకవర్గంలో అనేక దాదాపు 15 సెంటర్లోని ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఏ నమ్మకం విశ్వాసంతో ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారిని గెలిపించారో తప్పకుండా ఆ రుణం తీర్చుకునే వరకు కూడా శాసనసభ్యులు కట్టుబడి ఉంటామని చెప్పి పదే పదే అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మొన్న జరిగినటువంటి విదేశీ పర్యటనలోని దెబ్బతిన్న కారణంగా
గత 25 రోజులుగా విజయవాడ రాలేకపోయారు. అందుకని వారి కుమారుడు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించే విధంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుజనా చౌదరి గారి కుటుంబానికి ఉండాలి. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలోని 100% ఎప్పుడూ చేయని విధంగా, గత ప్రభుత్వంలోని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా తప్పకుండా తీర్చిదిద్దుతారని నమ్మకం, విశ్వాసం ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున, ఎన్టీఆర్ జిల్లా తరఫున తెలియజేసుకుంటాం. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాల కులస్తుల నిత్య అన్నదాన వసతి సత్రం కార్యాలయాన్ని నగరంలో ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాల కులస్తుల నిత్య అన్నదాన వసతి సత్రం ఫౌండర్ కార్యదర్శి కొరగంజి జగన్నాథరావు పాత్రుడు తెలిపారు. రానున్న కాలంలో నగరాల కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో శ్రీశైలంలో నగరాల కులమున్న కమ్యూనిటీకి సత్రం నిర్మించడానికి పర్మిషన్ తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి కృషికి నిదర్శనగా దాన్ని ఈ రోజు పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో దాని ఆఫీసు కోసం కొత్తపేట బ్రాహ్మణ వీధిలో ఈ రోజు నూతనంగా బ్రాంచ్ ఆఫీసు, శ్రీశైలం బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేయబడింది. ఇందువల్ల ఎవరైనా 50 మంది భక్తులు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా ఈ యొక్క సత్రానికి రూముల కోసం, కాటేజీల కోసం, డొనేషన్ల కోసం ఇవ్వడం కోసం ఈ కొత్తపేట నెహ్రూ సెంటర్ లో ఉన్నటువంటి కార్యాలయానికి వచ్చి మాకు సహకరించవలసిందిగా మేము కోరుకుంటూ, అందులో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాల కులస్తులందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క సత్ర నిర్మాణం చేయడం జరిగింది. దానికి మిత్రులందరూ కూడా, స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా స్ఫూర్తిగా సహకరించారు. అందులో మొట్టమొదటిగా మరి ఫౌండర్ కార్యదర్శిగా నేను ఉంటూ దానికి మా కుటుంబీకుల ద్వారా, మా సోదరుల ద్వారా, మా సోదరుల ద్వారా, మిత్రుల ద్వారా మరి దాదాపుగా 3 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వినూత్న చరిత్రలోనే 8 నెలల్లోనే ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకొని త్వరలో రూములు కేటాయించడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరి అందులో భాగంగానే భవిష్యత్తులో నగరాల కులస్తులకు సంబంధించినటువంటి అతిపెద్ద కళ్యాణ మండపం ఒకటి మరి విజయవాడలో ఉంది. అది 50 మందికి చెందింది. అందులో అవకాశం ఉన్నప్పటికి కూడా, అనేక రకమైన వస్తువులు కల్పించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గత పాలక మండలి వారు దాన్ని కొద్దిగా మరి నిర్వీర్యం చేయడం జరిగింది. దాన్ని పునర్నిర్మాణం చేసి 1,50,00,000 రూపాయలతోటి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తానని నేను ఈ విధంగా తెలియపరుస్తూ, రేపొద్దున భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కొంతమంది కులస్తులందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఏకగ్రీయంగా కానీ లేదా సమిష్టిగా కానీ నిర్ణయం తీసుకొని కొత్తగా కమిటీని ఏర్పరిచి ఆ యొక్క కళ్యాణ మండపాన్ని పూర్తి హంగులతో, అత్యధిక హంగులతో ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియపరుస్తూ, మరి నాతో పాటు అదే దేవాలయం కమిటీ ఫౌండర్ కార్యదర్శి అయిన కొరగంజి జగన్నాథ పాత్రుడు గారు ఈ రోజున ఈ శ్రీశైలం ఆఫీస్ని ప్రారంభిస్తున్నారు. ఇది ఒక శ్రీశైలం ఆఫీస్ కిందే కాకుండా నగరాల సామాజిక వర్గానికి అన్ని రకాలుగా కూడా ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా తీర్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న మన జగన్నాథ పాత్రుడు గారు భవిష్యత్తులో కూడా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వారు కూడా మంచి వాళ్ళందరినీ కలుపుకొని మంచిగా కార్యక్రమాలు చేస్తూ అందరి సహాయ సహకారాలు, అలాగే ఆయన కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకెళ్లాలని ఆ భగవంతుడు ఆయనకి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచల బ్రహ్మనాయుడు ట్రస్ట్ ద్వారా మడిచెర్ల వెంకటేశ్వరరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు లవుడు గోవిందరావు పేర్కొన్నారు. 2014 నుంచి కూడా విశాలాంధ్ర రోడ్డులో ప్రతి వేసవికి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేస్తూ ఎంతో మంది దాహార్తి తీరుస్తున్నారని వెల్లడించారు. మడిచెర్ల వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తుల్ని దాతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేడు విజయవాడ వేదిక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు చారిటబుల్ ట్రస్ట్ మరియు రేచెర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి యొక్క
పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఎంతో కాలంగా మజ్జిగ వివిధ సేవా కార్యక్రమాలు ఆహారం పంపిణీ వంటి కార్యక్రమం చేయడం జరిగింది ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అందులో భాగంగా నేడు మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే విధంగా నేడు కీర్తిశేషులైనటువంటి నూకారపు రామయ్య, అదే విధంగా నూకారపు అక్కమ్మ దంపతులు యొక్క జ్ఞాపకార్థం కూడా ఈ యొక్క విజయవాడ వేదిక మజ్జిగ పంపిణీ కార్యక్రమం చాలా మంది కూడా తీసుకోవడం జరిగింది. వస్తూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ అనేది అబౌవ్ 40 డిగ్రీ ఉంది కాబట్టి ఈ యొక్క దృష్టిలో పెట్టుగానే ఈ సమ్మర్ అంతా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యంగా మన వెంకటేశ్వరరావు గారు అభినందించాలి. ఎందుకంటే 2014 సంవత్సరం నుంచి కూడా విజయవాడ వేదిక ఎన్నో సేవా కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా పేదవాళ్ళకి ఆహార పంపిణీ చేయడం, అదే విధంగా సమ్మర్ లో చల్లటి చలివేంద్రం, మజ్జిగ వంటి ఎన్నో సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా శుభపరిణామం. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది కూడా బిజీగా వివిధ వ్యాపారాల్లో ఉన్నప్పుడు కూడా కానీ వెంకటేశ్వరరావు గారి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. పూర్తిగా సేవాధ్యేయంగా సేవా లక్ష్యంగా మరి ఈ రోజు మరి వెంకటేశ్వర లాంటి వ్యక్తులు ఉండడం అనేది సమాజానికి చాలా అవసరమని చెప్పేసి కూడా ఇది మూల తెలియజేస్తున్నాను. మరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కీర్తిశేషులు ఎర్రవనాయుడు గారి కుమార్తె అయినటువంటి ఆదిరెడ్డి భవానీ గారికి వెలమ కుటుంబ సభ్యుల తరపున, వెలమ ఆత్మీయుల తరపున నేను ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ లవుడు గోవిందరావు, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ కమిటీ. బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా అన్నం వెంకటేశ్వరరావుని నియమించినట్లు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లోని బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడారు. కులగణన జరుపుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు జనగణనలో సమగ్ర కులగణన ఏ విధంగా చేస్తారనేది కూడా ఇప్పటి వరకు మనకి తెలియజేయనటువంటి పరిస్థితి ఉంది. కనుక మనం వెంటనే జనగణనలో సమగ్ర కులగణన ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదో గుండు గుర్తుగా బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది అని తెలియజేయటం కాకుండా కులాల వారీగా ప్రతి మండల పరిధిలో ఉన్నటువంటి పంచాయతీలలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించి అక్కడ డిసిప్లే బోర్డులో ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా సబ్ కోటా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే ఉద్యోగులలో బీసీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము తక్షణం బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల మీద ఎన్నో దాడులు, అరాచకాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ బీసీల మీద ఎవరైతే దాడులు చేశారో వారిని ఇప్పటి వరకు శిక్షించిన దాఖలాలు ఎక్కడా లేవు. గనక వెంటనే ఈ ప్రభుత్వం అయినా ఎవరైతే ఎక్కడైతే బీసీల మీద దాడులు జరుగుతున్నాయో వారిని అందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఈ బీసీ రక్షణ చట్టం కోసం మేము బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాబోయే కాలంలో మరింత ఉధృతంగా ఉద్యమం చేయవలసిన అవసరం ఉంది. కనుక తక్షణమే దీన్ని పరిగణలో తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై పోలే. నా పేరు వీరవల్లి శ్రీనివాస్, బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు. లక్ష్మీ శైలజ, నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. బీసీ చైతన్య వేదికలో జాతీయ స్థాయిలో అధ్యక్షురాలుగా కూడా ఈ మధ్యనే ప్రమోట్ చేయడం జరిగింది. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గం జొన్నలగడ్డ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారు మరియు డాక్టర్ శనక్కాయల రాజకుమారి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాక్టర్ శనక్కెల ఉమాశంకర్ గారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలని పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో సుమారుగా 250 మందికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజకుమారి గారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులువు ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ శనక్కెల రాజకుమారి గారు, డాక్టర్ కరీమా గారు, డాక్టర్ కె లిఖిత గారు మరియు అహల్య హాస్పిటల్ స్టాఫ్ మరియు జొన్నలగడ్డ సర్పంచ్ సుధాకర్ గారు మరియు వైస్ సర్పంచ్ ఎం శ్రీనివాసరావు మరియు వెంకట్రావు గారు తదితరులు పాల్గొన్నారు. అలానే అనేక మంది బంధువులు మిత్రులతో కలిసిన ఊరు జొన్నలగడ్డ. మా అమ్మకి మా కుటుంబానికి చాలా అనుబంధం. జొన్నలగడ్డ అంటే మాకు ఒక ప్రత్యేకమైన స్థానం, మాకు మనసులో, మా గుండెల్లో. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఊరికి వచ్చి సేవలు అందించాలని చెప్పి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి రావటం వల్ల ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ కొంచెం ఆగాల్సి వచ్చింది. మళ్ళీ అయితే కోవిడ్ పోయింది, బట్ మళ్ళీ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి తర్వాత మళ్ళీ మన గ్రామంలోకి వచ్చి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి సంగతి తెలుసుకొని ఏదైతే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో వాటికి ఇస్తూ, అలానే గైనకాలజిస్టులు డాక్టర్ కరీమా, డాక్టర్ లిఖిత ఇద్దరు కొత్త డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఇవాళ మీకు సేవలు అందిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు హెచ్డిఎస్ కమిటీలో మెంబర్ నేను. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అక్కడ సరిగ్గా ఒకవేళ ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోయినా ఒక్కసారి ఒక ఫోన్ కాల్ చేసినా, ఒక మెసేజ్ చేసినా, మా సీతారామయ్య ఉన్నారు, మా సౌజన్య ఉంది, ఇక్కడ మా స్టాఫ్ అట్లా చాలామంది ఉన్నారు, ఒక్క మెసేజ్ చేసినా వారికి తగిన చికిత్స, ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని వెంటనే సరిచేసి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మన గ్రామానికి రావడానికి కారణాలు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్, ఆధునిక ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చూస్తున్నారు. అది తయారు చేయాలంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా సహాయం చేయగలమా, లేదంటే ఏమైనా మందులు ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతామా, లేదా మన ఊరికి ఏమైనా స్పెషలిస్టులు కావాలా, అవి కూడా సిఫార్సు చేయడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాం. మన వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారి సహాయంతో, అలానే మసలా బీచ్ ఫెస్టివల్ పై మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి బీచ్ ఫెస్టివల్ పోస్టర్ని ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర జూన్ 5, 6, 7, 8 తేదీల్లో మసలా బీచ్ ఫెస్టివల్తో పాటు నేషనల్ వాటర్ స్పోర్ట్స్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. మరియు 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా, బీచ్ ఫెస్టివల్గా ఇది నిర్వహించబడుతూ ఉంది. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, ఒక టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్యూజ్మెంట్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా, బీచ్ కబడ్డీ దాదాపు 29 స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తూ ఉన్నాయి. మేల్ టీమ్స్ అలాగే ఫీమేల్ టీమ్స్ కూడా దాదాపు 24 స్టేట్స్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా కయాకింగ్, 3rd నేషనల్ కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కయాకింగ్ని ఇక్కడ నిర్వహించబడతా ఉంది నేషనల్ ఈవెంట్గా. అదేవిధంగా వాలీబాల్, బీచ్ వాలీబాల్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్లో చాలా బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా రాబోతూ ఉన్నారు. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. దాదాపు ఒక 2000 మంది ప్లేయర్స్ ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి రాబోతూ ఉన్నారు. అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా
హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి, అదేవిధంగా ల్యాండ్ పారాగ్లైడింగ్ ఉంటుంది, పారామోటర్తో ఫ్లయింగ్ అండ్ డెమో ఉంటుంది, స్పీడ్ బోట్, జెట్ స్కీ, బంజీ ఇజెక్షన్, క్లైంబింగ్ వాల్, ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి 5th మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. 5th మార్నింగ్ 9 o'clockకి అందరూ ప్లేయర్స్ కూడా వచ్చి అక్కడ రావడం జరుగుతుంది. మొట్టమొదటగా అక్కడ ఏదైతే అమరావతి అసెంబ్లీ రిప్లికేట్గా తయారు చేసినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువన బోట్ మారథాన్ ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పీడీడీ మోడల్లోని జల రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని వెల్లడి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.